ఎయిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ నర్సు డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ అహంతేమ్ శాంతి సింగ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎయిమ్స్ ఆవరణలో ప్రారంభమైన ర్యాలీ గౌతమ బుద్ధ రోడ్డు మీదుగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంది. అనంతరం సిపిఆర్ ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యేలా నర్సింగ్ విద్యార్థుల అవగాహన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ అహంతేమ్ శాంతి సింగ్ తదితరులు మాట్లాడుతూ ప్రజలకు అవగాహన కలిగేలా ఎయిమ్స్ డాక్టర్లు, నర్సింగ్ జూనియర్ వైద్యులచే రక్తదానం, అవయవ దానాలపై అవగాహన కలిగిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు 24 గంటల ఆరోగ్య సేవలు అందించడంలో నర్సులు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎయిమ్స్ వైద్య బృందం ఈరోజు ప్రపంచ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని వారిచే బిఎల్ఎస్ పై అవగాహన కల్పిస్తూ సిపిఆర్ ఎలా చేయాలన్న దానిపై ప్రజలకు ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించామన్నారు. అన్న అంబులెన్స్ ఫోన్ చేయమని చెప్పు. అటుపక్క కానీ ఇటుపక్క కానీ 6, 7, 8, 9, 10 10 సెకండ్లు మాత్రమే. వంగి చూడాలి, చెస్ట్ రైజ్ అయిందా లేదా ఓకే చూడాలి. ఉందా మీ పేషెంట్ లో? ఇప్పుడు లైన్ మధ్యలో పెట్టాలి. మోకాళ్ళు వేసేటప్పుడు పూర్తిగా నుంచోండి. మోకాళ్ళ మీద కూర్చోవద్దు. అలాగే మధ్యలో మీకు ఇచ్చిన మ్యాచింగ్స్ లో మీరు కరెక్ట్ గా చేస్తే సౌండ్ వస్తుంది. కీప్ సౌండ్ వస్తుంది. అందుకనే మూలకెళ్ళి போய் மட்டும் என்ன பண்ணுவோம்? ఎయిమ్స్
మంగళగిరి తరఫున రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఒకరోజు కంటిన్యూస్ నర్సింగ్ ఎడ్యుకేషన్ చేశాము, ఒకరోజు ఆర్గాన్ డొనేషన్ మీద పబ్లిక్ అవేర్నెస్ కండక్ట్ చేశాము, ఇంకొక రోజు రక్తదానం, డాక్టర్లు నర్సులు అందరూ స్టాఫ్ కూడా రక్తదానం చేయడం జరిగింది. ఈ రోజున వాకథాన్ అంటే ఎయిమ్స్ మంగళగిరి నుంచి బస్ స్టాండ్ వరకు ఇక్కడి వరకు వాకథాన్ చేసి ప్రజల్లో అవగాహన కలిగించి నర్సెస్ యొక్క ఇంపార్టెన్స్, డాక్టర్లతో పాటు కూడా వాళ్ళు 24/7 వాళ్ళు పేషెంట్ చూసే వాళ్ళకి మన సపోర్ట్గా అందరం కూడా డాక్టర్స్, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ అందరం కూడా సిబ్బంది అందరం కూడా ఎయిమ్స్ మంగళగిరి నుంచి బస్ స్టాండ్ వరకు వాకథాన్ చేసి ప్రజల్లో అవగాహన కూడా కల్పించాలి మా ఉద్దేశం. ఇప్పుడు కూడా సిపిఆర్ అంటే ఎలా చేయాలి అనేది కూడా మా నర్సెస్ బృందం వాళ్ళు ఆర్గనైజ్ చేయబోతున్నారు. అలా ప్రజల్లో అవగాహన కల్పించుకుంటూ ఎయిమ్స్ మంగళగిరి తరఫున ప్రజలకి ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళకి నర్సెస్ సపోర్ట్ ఇచ్చుకుంటూనే ప్రజలకి ఎలా మనకి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే మంచి ఉద్దేశంతో వాకథాన్ని వాళ్ళు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అన్నట్టుగా ఈ మధ్య మనము గుండె ఆపరేషన్లు కూడా మొదలు పెట్టడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, అంతకుముందు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఒకటి వేరే దానం చేస్తే కిడ్నీ డిసీజ్డ్ ఆర్గాన్ డొనేషన్ కూడా చేయడం జరిగింది. అలాగే ఐసీయూ బెడ్స్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీలో 20 నుంచి 40 బెడ్లు చేయటం, అలాగే బెడ్లు కూడా అంతకుముందు 500 ఉండే ఇప్పుడు 600 బెడ్లు ఆపరేషన్లోకి వచ్చినాయి. ఇలా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఓపీ కూడా మీకు అందరికీ తెలుసు 400 నుంచి ఇప్పుడు 3000 సోమ మంగళవారాల్లో 3000 ఓపీ వచ్చే స్థితికి వచ్చింది. అలాగే డాక్టర్లు కూడా కంటిన్యూస్గా ఉన్న డాక్టర్లతోటే లిమిటెడ్ రిసోర్సెస్ తోటే ప్రజలకి ఎట్లా దగ్గర అవ్వాలి, వాళ్ళకి ఎలా మనకి ఫెసిలిటీస్ ఎలా ఇంప్రూవ్ చేయాలనే నిత్యం అందరం ఆలోచించి ఇంప్రూవ్ చేయడం జరుగుతూ ఉంది. International Nurses Day, and on this occasion we are organizing walkathon to bring out the awareness of the contribution of our nurses. Our nurses are so good, they are contributing in our health care, in the crisis, in the emergency, and in our own economy. So to know that in the public that their contribution, that importance of nurses on this occasion. Thank you so much. Yeah, in the recently that in the AIIMS Mangalgiri we are improving a lot of patient care. Particularly we starting the open heart surgery, we have robotic in the knee replacement we have done, and we started the cardiac ICU. So the ICU is very important, and a lot of nurses role also there. So we are recruiting the more people to start the full function in all those ICU. So now number of the bed also is increasing. That's it. Not only. Thank you so much.